హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. ఈ సండే కుదిరింది. అందరం అయితే బీచ్కి వెళ్తున్నాము. అత్తమ్మ మామయ్యని రమ్మంటే మేము రాములే అమ్మ, మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. ఒగ్గంపల్లి నుంచి పామూరు, పామూరు నుంచి కందుకూరు, కందుకూరు నుంచి సింగరాయకొండ అయితే వెళ్తున్నాము. సింగరాయకొండ పక్కన పాకల బీచ్ ఉంది, దానికి వెళ్తున్నాము. బిఫోర్ మ్యారేజ్ ఎంఎస్సీలో ఉన్నప్పుడు 2-3 టైమ్స్ మేము కొత్తపట్నం బీచ్కి వెళ్ళాము. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు రామాయపట్నం బీచ్కి వెళ్ళాము. పాకల బీచ్కి ఇప్పటివరకు వెళ్ళలేదు. సరే, అది కూడా ఒకసారి ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. పిల్లలు వెనకాల కార్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి మాలకొండ స్వామి అంట. నేను ఇప్పటివరకు చూడలేదు దీన్ని. మేము వెళ్ళే దారిలో మాకైతే టచ్ అయింది. ఆ రోజు సండే వినాయకుడు స్వామి 9వ రోజు నిమజ్జనము. ఆ పాకల బీచ్కు చుట్టుపక్కల ఉన్న బొమ్మలన్నీ అయితే అక్కడికైతే తీసుకువెళ్తున్నారు. ట్రైన్ వెళ్తుందని చెప్పేసి గేట్ వేశారు. అందరూ అయితే అక్కడ ఆగున్నారు. మా ఎదురు ట్రాక్టర్ వాళ్ళు అయితే బొట్లు పెట్టుకోండి, కలర్స్ పూసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు మమ్మల్ని. వద్దులే, మీరే పెట్టుకోండి అని చెప్పాము. మేము బీచ్కి అయితే వచ్చాము. బట్టలు తీసుకెళ్దాము అంటే వద్దులే, అక్కడ ఎలా చేంజ్ చేసుకోవడానికి ఉంటుందో ఉండదని చెప్పేసి ఓన్లీ మ్యాట్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్పారు వాళ్ళు. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసాము. అంత ఫ్రెష్గా ఏం లేవు. సర్లే వద్దులే అని చెప్పేసి ఇంకొచ్చేసామండి. ఎక్కడ బాగుంటే అక్కడ వేసుకుందాము అని చెప్పేసి చూసి ఒక ప్లేస్లో అయితే మ్యాట్ వేసుకొని నేను మా చిన్నాడు కూర్చున్నాము. మా వారు, మా మమ్మీ, అన్నయ్య, పిల్లలు, మా చిన్నాడు అందరూ అయితే వెళ్ళారు. పాపని తీసుకొని వెళ్ళారు. చూడండి, పాప ఫస్ట్ అయితే బాగుంది, వాటర్ని బాగా ఎంజాయ్ చేసింది. అందరూ దిగేలోపు చల్లగా ఉన్నాయో ఏమో ఇంకా ఏడ్ చేసింది. నాకు వద్దు, భయము, చలి పుడుతుంది అని చెప్పేసి అన్నయ్య తర్వాత చిన్నోడిని తీసుకెళ్ళాడు. చిన్నోడు కొంచెంసేపు ఉన్నాడు. ఇంకా తర్వాత తను కూడా ఏడుస్తుండేక తీసుకొచ్చాడు. ఇద్దరికైతే డ్రెస్ చేంజ్ చేసేసి నేను ఇంకా నా పక్కన కూర్చొని పెట్టుకున్నాను. మా వారు, అన్నయ్య అయితే చూడండి, చిన్నప్పుడు ఇలాగ ఇసుకల్లో ఇల్లులు కట్టుకునే వాళ్ళం మేము. ఇలాగ వాళ్ళు కూడా కడుతూ ఉన్నారు. కొంచెం పక్క టైం పాస్ చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళి బాగా మునిగి బాగా ఎంజాయ్ చేశారు. నేను వెళ్దాము అనుకుంటే మా పాప అయితే వెళ్ళనివ్వలేదు. వద్దు మమ్మీ, రా మమ్మీ అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్ళలేదు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసేసారు. తర్వాత అన్నయ్య అయితే లాస్ట్లో ఫోన్ తీసుకెళ్ళి లోపలికల్లా వీడియో తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మేమైతే ఇంకా అక్కడ పోలీసులు ఉన్నారు, 6:30 కల్లా బయలుదేరాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము 6:30 కల్లా స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పుడు దారిలో అయితే కందుకూరులో జ్యూసులు బాగుంటాయంట, ఫేమస్ అంట. భాషా బాదం సెంటర్ అని ఒక జ్యూస్ ఉంటే అక్కడికి వెళ్ళేసి బాదం పాలు అయితే తాగేసి తలా ఒక గ్లాసు ఇంటికి వచ్చేసి అమ్మ మా కోసము పకోడీలు చేస్తే వాటిని అయితే తీసుకొని మేము ఇంకా ఒగ్గంపల్లి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.